హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు వాటర్ మిలన్ పాప్సికల్స్ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు బయట నుంచి కాకుండా ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు కూడా సరదా పడతారనమాట. సో ఇంట్లో సింపుల్గా ఎలాగ వీటిని చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వాటర్ మిలన్ పాప్సికల్స్ కోసం నేను ఒక పెద్ద పుచ్చకాయని తీసుకున్నానండి. ఇది వెయిట్లో వచ్చేసి 3 కేజీ పైనే ఉంది. అంటే 3 కేజీ పైన ఇంకా 200 గ్రామ్స్ అలాగా ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇప్పుడు దీనిని మనం హాఫ్కి కట్ చేసేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్లో కూడా ఇంకొక హాఫ్ మాత్రమే మనం యూస్ చేసి వీటిని ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. 1/4 పార్ట్ అనమాట. అంటే ఒక పుచ్చకాయలో 1/4 పార్ట్తో మాత్రమే నేను వీటిని తయారు చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఈ సగాన్ని ఇంకొక సగంగా తీసుకుంటున్నాను. మిగతా ఆ సగం పార్ట్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో సీడ్స్ ఉంటాయి కదండి, వీటిని తీసేసుకోవాలన్నమాట. సీడ్స్ని తీసేసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సీడ్స్ 1, 2 అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ మ్యాక్సిమం మనం తీసేసుకుంటే మంచిది. ఇలా ముక్కలు కట్ చేసేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని, ఇక్కడ నేను స్వీట్ కోసం పంచదారని యూస్ చేస్తున్నానండి. అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యూస్ చేస్తాము ఇందులో. ఇక్కడైతే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ఫస్ట్ నేను యాడ్ చేసేస్తున్నాను. అలాగే షుగర్ వచ్చేసి 1/3 కప్ తీసుకుంటున్నాను అనమాట. నేనేంటంటే మరి ఎక్కువ షుగర్గా ఉండకుండా నేను 1/3 కప్ తీసుకుంటున్నాను. కొంచెం షుగర్ కావాలనుకుంటే మీరు కంప్లీట్గా 1 కప్ షుగర్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకొని ఇలాగ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిని మనం వాటర్ మిలన్ పాప్సికల్స్ కోసం మనం వీటిని ఫిల్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ జ్యూస్ని ఫిల్టర్ చేయొచ్చు. నేనైతే ఫిల్టర్ చేయట్లేదండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐస్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ మౌల్స్లోకి మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కంప్లీట్గా ఫిల్ చేసేసుకోవాలి. అయితే ముందుగా ఇందులోకి నేను కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ వేస్తున్నానండి. మీకు అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఫస్ట్ ఇందులో మనం కొద్దిగా వేసేసుకోవాలి అన్నిటిలోకి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని దీని నిండా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన వీటికి అన్నిటికీ క్యాప్స్ని ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని దగ్గర ఒక 6 to 7 అవర్స్ వరకు ఉంచుకుంటే మనకి వాటర్ మిలన్ పాప్సికల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. చక్కగా సింపుల్గా ఇంట్లోనే ఇలాగా చేసి పెట్టేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే కోకోనట్ కూడా యాడ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి.